జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మిర్చి యార్డ్ దగ్గర పర్యటనకు వెళ్ళినప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా జిమ్మిక్కులు చూస్తే ఎట్లా ఉందంటే, కడుపు నిండినోడికి 10 రకాల కూరలేసి అన్నం పెట్టినా కూడా వాడికి నిండిందిలే ఏం తింటామని అనుకుంటాడు. కడుపు కాలినోడికి ఆకులు నూరి అన్నం పెట్టినా కూడా ఆకలితో ఉన్నాడు కాబట్టి తింటాడు. అసలే కడుపు మండి ఉన్నారు. నీ జిమ్మిక్కులు అవసరమా? మిర్చి యార్డ్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళింది? వాళ్ళ సమస్యలు చెప్పడానికి వెళ్ళాడు. వాళ్ళకి ప్రభుత్వం దిగి రావాలి, చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇక్కడికి వచ్చి చూడండి, ఆర్బీకే కేంద్రాలు అనేవి పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి, రైతు భరోసా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకోండి, రైతులను పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అండగా ఉండే కార్యక్రమం చేయడానికి వెళ్ళాడు. దానిపైన మన ఏబిఎన్ మీడియా చేసే దరిద్రం కూడా రాజకీయం ఎట్లుంటుందంటే, ఎవరినో ఒక 4-5 తెలుగుదేశం పార్టీ కండవలు వేసుకొని మీడియా ముందుకు వచ్చి మేము రైతులు, జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఏం చేశారు రైతులకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అనిపిస్తూ ఉన్నాడు. ఇందా నేను చెప్పిన ఎగ్జాంపుల్ అదే. మీ కడుపు నిండితే నిజంగా 10 రకాల కూరలు అన్నం పెట్టినా కూడా మీకు ఎక్కదు. కడుపు మన్నోడికి తెలుసా బాధ. ఎవరైనా రైతులైన వాళ్ళు మాకు గిట్టుబాటు ధర వద్దు, మేము 10,000 పెట్టి పండించాము, మాకు 5,000 ఇస్తే చాలు అని ఎవరైనా అంటాడా? అమ్మఒడి డబ్బులు మాకు వద్దు, ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మీరే ఉంచుకోండి, మీరు అప్పులు చేసి జలసాలు చేసుకోండి అంటారా? అంటారా? పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదివేయాలని ఏ తల్లిదండ్రులు వద్దనుకుంటారా? నిజంగా మీ జిమ్ముకులు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు నాయుడు గారు అద్భుతం చేసేసారు, ఆయన జాగ్రత్తగా మీ అందరినీ దగ్గర నుంచి చూసుకుంటాడనే బిల్డప్ బాబాయ్ మాటలని చెబుతూ ఉంటారు. ఒకసారి చూడండి మన ఏబిఎన్ మీడియా వాళ్ళ జిమ్ముకులైన ఫోటోలు ఎలా పెట్టుకుంటారంటే, వాళ్ళేమో మీడియాతో మాట్లాడాలి దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళేమో ఆ రిపోర్టర్ తెలుసు కదా, ఇలా ఏదైతే ఎవరి దగ్గర మైక్ పెట్టాలి, ఎవరెవరు గట్టిగా మాట్లాడతారు అని ఒక ఐడియా ముందు అందరికీ ప్రిపేర్ చేసి ఉంటారు. దాని తాలూకు ఇదిగో వీళ్ళు తెలుగుదేశం పార్టీ కండవాలు వేసుకొని వచ్చారు. ఇతనేమో జనసేన. ఆ స్థానికంగా ఉండే వాళ్ళని పిలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి మీ ప్రభుత్వంలో ఏం న్యాయం జరిగిందని ఇక్కడ ఇంకా నేను రైతుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాట్లాడచ్చాల్సింది అటని మాట్లాడినా. అందరు కడుపు మండి ఉన్నారు. 20,000 25,000 గతంలో అమ్మింది, ఈరోజు 10,000 కూడా అమ్మట్లా. ఏ పరిస్థితుల్లో ఉన్నారు రైతులు అర్థమైంది. మిర్చి రైతులు కన్నీళ్ళు. వాళ్ళ పెట్టుబడి ఎంత అయింది తెలుసు? 1 ఎకరానికి. దాంట్లో పెట్టుబడి పెట్టిందంటే సగం డబ్బులు కూడా రాకపోతే వాళ్ళు ఇల్లులు అనేది ఎంత అప్పులు పాలైపోతారు. పొలాలు అమ్ముకొని బతకాల్సి వచ్చే సిచ్యువేషన్ అయింది. దేని కడుపు నిండిన మాటలు మాట్లాడొద్దండి. రైతుల విషయంలో గెలకొద్దు ఎవరు. మీరు రాజకీయం చేయాలని మిగిలిన దాంట్లో దేంటైనా చేసుకోండి. రైతుల విషయంలో గెలికి రాజకీయం చేస్తే అది మీకు పుట్టగతులు ఉండవు. ఏ ఒక్కరైనా కానీ నిజంగా రైతులు ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు. 2,200 రూపాయలు వడ్లు బస్తా అమ్మింది, ఈరోజు 1,300 ఎందుకు వచ్చింది? ఒక్కొక్కటి 4-5 నెలలు 6 నెలలు పంట మీద పూర్తి స్థాయిలో వాళ్ళ చెమటిని రక్తాన్ని పెట్టి వాళ్ళ ఆర్థికంగా పూర్తి స్థాయిలో దివాలా తీస్తామని భయపడుతూ రెయ్యింబగులు ఏ వర్షం పడకూడదు, ఏం జరగకూడదు, సకాలంలో మాకు పంట చేతికి రావాలి, వచ్చిన పంటను ధాన్యం సరిగ్గా అమ్మాలి, వచ్చిన పంట మేము సక్రమంగా దళారులు కాకుండా సరిగ్గా మా డబ్బులు మాకే చెందాలని రెయ్యింబగులు నిద్రాహారాలు మానుకొని పండించేవాడు రైతు. అటువంటి వాళ్ళ మీద ఏబిఎన్ అటువంటి రాజకీయాలు మీరు చేసేది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉంటుంటే ఎలక్షన్ కమిషన్ మీ కోడి ఉల్లంఘన జరిగిందంటే జగన్ అన్న పైన కేసు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెడతారు. అది పోలీసు వారు పెట్టరు, ఎలక్షన్ కమిషన్ వారు త్వరలో పెట్టేస్తారు. ఇంకా సేపట్లో కేసు అన్ని పెట్టేస్తారు. ఏబిఎన్ ఎవడో ఉన్న కండవలు వేసుకుని మాట్లాడించాల్సిన కర్మ ఏంది? రైతుల ముసుగులో ఎక్కడ కూడా మీరు రాజకీయం చేయొద్దు. ఇందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర ఎక్కడైనా కానీ పూర్తి స్థాయిలో రాజకీయంగా ఏమైనా మాట్లాడారా? మా ప్రభుత్వం మేము చేసామయ్యా, మీ ప్రభుత్వం ఇది చేయండి అయ్యా ఇదని ఎవరినైనా రెచ్చగొట్టే మాటలేమని మాట్లాడిచ్చాడా? ఎందుకు ఈ బడాయి మాటలు? ఎందుకు? రైతు భరోసా డబ్బులు ఇవ్వడం రాదు, గిట్టుబాటు ధర కల్పించడం రాదు, దళారుల చేతికి పెత్తనం అప్పు చెప్తారు. కనీసం దగ్గరలో ఆ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపులో వచ్చి పరామర్శిస్తారు వాళ్ళని? పరామర్శం మ్యూజికల్ నైట్ ప్రోగ్రామ్స్ మాత్రం అటెండ్ అవుతాం. ఇదా మీరు భరోసా కల్పించే విధానం? ఏబిఎన్ మీడియా నిజంగా కొన్ని విషయాల్లో వేలు పెట్టి నిజంగా మొఖాన్ని ఉమ్మించుకునే దాకా వెళ్ళొద్దు. రైతుల విషయంలో వెళ్ళొద్దు. రైతులు నిజంగా ఇబ్బందుల్లో ఉన్నారు, కడుపు కాలిపోతా ఉంది. ఇందా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే రాజశేఖర రెడ్డి గారిలా మాట్లాడుతూ కొంత వార్నింగ్ అనేది ఇచ్చారు. నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ ఇక్కడికి కానీ రాకుండా పోతే
చూస్తూ ఊరుకుండేది లేదు నిజంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బికేల గురించి, రైతు భరోసా గురించి, వాళ్ళ పంట గిట్టుబాటు ధర గురించి, దళారు వ్యవస్థలోకి ఎలా నడుస్తుందనే దాని గురించి కొన్ని కీలకమైన మాటలు మాట్లాడాడు. నీకు కావాలనుకుంటే ఒక మీడియా సంస్థకు అది హైలైట్ చేయి. దరిద్రపు కొట్టు మాటలన్నీ ఎవడెవడో కడుపు నిన్నో నలుగురిని తీసుకొచ్చి ఇది అని చెప్పి అంటారా? కడుపు నిన్నోళ్ళు మాటలు ఎన్నైనా చదువుతారు. కడుపు మన్నోడికి తెలిసింది వాల్యూ. నిద్రాహారాలు మానుకొని పంట పండించి చేతికి వచ్చేలేక దళారులు ఎవడో తింటూ గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతుంటే తెలిసింది. ఎన్నిసార్లు మీకు అధికారం ఇచ్చిన ఇదే తంతు అయితే 2004లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో వచ్చి రైతు సమస్యల మీద 14 అలాగే మీకు వేస్ట్ చేసేశారు మీ అధికారాన్ని. తర్వాత ఇప్పుడు అలాగే చేసుకుంటున్నారు. ఎన్నిసార్లైనా మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే వర్షాలు పడవు, రైతులు గిట్టుబాటు ధరలు ఉండవు, రైతులు అన్యాయం అయిపోతారు. ఎన్నిసార్లైనా కానీ మీ తలరాత ఇదే. మీరు అధికారంలోకి వస్తే రైతులు నష్టపోతారు. అంతే మీకు గ్రామాల్లో ఉన్న నానుడిది.